2011 వరల్డ్ కప్ గుర్తుందా? ఆ వరల్డ్ కప్లో ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా ఫైనల్లో ధోని కొట్టిన ఆ ఒక్క 6 మాత్రమే ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్కి ఎప్పటికీ గుర్తుంటుంది. కరెక్ట్గా ఇదే విషయంపై చాలాసార్లు నాకు ఇది నచ్చలేదు అని గౌతమ్ గంభీర్ పబ్లిక్గానే చెప్పుకొచ్చాడు. వరల్డ్ కప్ మొత్తంలో సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్, మునాఫ్ పటేల్ అండ్ ఇంక్లూడింగ్ గౌతమ్ గంభీర్ చాలా కాంట్రిబ్యూషన్స్ చేశారు. వాళ్ళందరినీ పక్కన పెట్టి కేవలం ఒకే ఒక్క మనిషికి క్రెడిట్ ఇవ్వడం ఏంటి? నేనే గనుక ఒకవేళ టీమిండియాని లీడ్ చేసే పరిస్థితి వస్తే, నాట్ యాజ్ ఎ క్యాప్టెన్ బట్ ఒక చీఫ్ సెలెక్టర్ గాను లేదంటే ఫ్యూచర్లో కోచ్ అయితే మాత్రం ఈ స్టార్ సిస్టమ్ని తొలగించడానికి నా ప్రయత్నం నేను చేస్తానంటూ గంభీర్ గతంలో చాలా ఘాటుగానే వ్యాఖ్యలు చేశాడు. కొన్నేళ్ల తర్వాత గౌతమ్ గంభీర్ కోచ్ అయ్యాడు. కోచ్ అయిన వెంటనే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వెళ్ళిపోవడం, శుభ్మన్ గిల్ లాంటి యంగ్స్టర్కి క్యాప్టెన్సీ ఇవ్వడం అండ్ ఇండియా ఇంగ్లాండ్లో ఒక అద్భుతమైన ప్రదర్శన ఇవ్వడం, ఇదంతా శరవేగంగా జరిగాయి. దానికంటే ముందు దేర్ వర్ డిఫీట్స్ ఆల్సో. కానీ ఇప్పుడు ప్రస్తుతం మాట్లాడుకున్నట్లయితే గౌతమ్ గంభీర్ స్టార్ సిస్టమ్ని ఎలిమినేట్ చేయడంలో ఎంతో కొంత సక్సీడ్ అయ్యాడనే చెప్పుకోవాలి. ఒకసారి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 5 టెస్ట్ మ్యాచ్ సిరీస్లో ఫ్యాన్స్ దేని గురించి మాట్లాడుకుంటున్నారో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. వన్ థింగ్ పిచ్ గురించి, సెకండ్ థింగ్ పిచ్ కండిషన్స్ని బేస్ చేసుకొని బౌలర్స్ని ఎలా రొటేట్ చేయాలని, ఆర్ యశస్వి జైస్వాల్ ఆడిన ఇన్నింగ్స్ గురించి, ఆర్ పంత్ ఇంజురీ ఉన్న బ్యాటింగ్కి రావడం గురించి, ఇలా రకరకాలుగా ఇండియన్ ప్లేయర్స్ చేసిన హీరోయిక్ యాక్ట్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. కానీ ఎక్కడ ఎక్స్ వర్సెస్ వై ట్విట్టర్ వార్ కానీ సోషల్ మీడియాలో వార్స్ కానీ జరగలేదు. ఇది ఒక వెల్కమ్ చేంజ్ అనే చెప్పుకోవాలి. కానీ ఇక్కడ గౌతమ్ గంభీర్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రోహిత్, విరాట్ పోతే శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ వస్తారు. వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంటున్నారు విత్ దేర్ కన్సిస్టెంట్ పర్ఫార్మెన్సెస్ దట్ దే ఆర్ ద ఫ్యూచర్ కాదు, దే ఆర్ ద ప్రజెంట్ స్టార్స్ ఆఫ్ ఇండియన్ క్రికెట్. సో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అలాగే శుభ్మన్ గిల్కి, యశస్వి జైస్వాల్కి షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఎంతో కొంత ఉంది. సో ఫ్యాన్ వార్స్ని, స్టార్ సిస్టమ్ని ఆపడం గౌతమ్ గంభీర్ తరం అయితే కాదు. ఆల్రెడీ బుమ్రా వర్సెస్ సిరాజ్ అని కూడా ఈ టెస్ట్ సిరీస్ అయిన తర్వాత సోషల్ మీడియానే కాదు జనరల్గా ఎక్స్పర్ట్స్ కూడా బుమ్రా వర్సెస్ సిరాజ్ని బాగా దే ఆర్ ట్రయింగ్ టు మిల్క్ ఇట్ అవుట్. సో ఈ స్టార్ సిస్టమ్ ఇండియన్ క్రికెట్లో ఎప్పటికీ పోదు. మరి ఇలాంటి ఒక టఫ్ సిచ్యువేషన్ని గంభీర్ కోచ్గా ఎలా నావిగేట్ చేస్తాడో ఈ 2 ఇయర్స్లో ఎస్పెషలీ ఇన్ టెస్ట్ ఫార్మాట్లో మనం చూడబోతున్నాం.